ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాయు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచయ కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరిచి ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనంలో ఉన్నది. ఆ వాగ్దాన వచనాన్ని నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరిచి ఉన్నాను. అక్కడ ఈ విధంగా రాయబడి ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. కొట్లలో ధాన్యమున్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలించకపోయాను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించేదను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు ఈ వాగ్దానమును దేవుడు హగ్గై ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు, యూదులకు దేవుడిచ్చిన వాగ్దానంగా ఈ వాగ్దానం వచనాన్ని మనం చూస్తూ ఉంటాం. సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని ప్రజలు 70 సంవత్సరాలు బబులోని చెరలో ఉండి దేవునిచ్చే తదుపరి విడిపించబడిన ఆ సమయంలో పారసిక దేశపు చక్రవర్తిగా ఉన్న కోరేషు ఏలుబడిలో కోరేషును దేవుడు ప్రేరేపించి దేవుని ప్రజలు దేవుని మందిరమును కట్టడానికి దేవుడు అనుమతించడానికి దేవుడు కోరేషును వాడుకున్నట్లు, కోరేషును ప్రేరేపించినట్లు, కోరేషును తన చిత్తంలో దేవుడు తన ప్రజల విషయమై వాడుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాలు యెజ్రా గ్రంథం 1వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలు తిరిగి మళ్ళా యెరూషలేమునకు వెళ్ళి దేవుని మందిరాన్ని కట్టడానికి వారు వెళ్తున్న సందర్భంలో వారికి నాయకుడిగా జెరుబ్బాబెలు ఉన్నట్లు మనం చూస్తాం. ప్రధాన యాజకుడిగా యేషువా లేక యెహోషువను మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక వేల మంది దేవుని మందిరాన్ని కట్టడానికి యెరూషలేమునకు ప్రయాణమై వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే వారి పనిని ప్రారంభించారు. యెజ్రా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో ఈ విషయాన్ని చూస్తాం. పునాది వేసి దేవుని స్తుతించినట్లు యెజ్రా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తిహీనుల ద్వారా దేవుని ప్రజలైన వారికి కొన్ని ఆటంకాలు కలిగినప్పుడు దేవుని ప్రజలు దేవుని మందిర పనిని ఆపివేస్తున్నట్లు, దేవుని మందిర పని పునాదుల్లోనే ఆగిపోయినట్లు యెజ్రా గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనంలోను 24వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. మందిరపు పని నిలిచిపోయినట్లు మనం చూస్తూ ఉంటాం. కొన్ని ఆటంకాలు కలగడాన్ని బట్టి భక్తిహీనుల ద్వారా కొన్ని అవరోధాలు, కొన్ని ఆటంకాలు, కొన్ని వ్యతిరేకమైన పరిస్థితులు, ప్రతికూలమైన పరిస్థితులు కలిగినప్పుడు దేవుని ప్రజలు ఏం చేస్తారంటే దేవుని మందిరపు పనిని ఆపివేసినట్లు, నిలిపివేసినట్లు ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆటంకం ఏర్పడిందని మందిరపు పనిని ఆపివేసిన ఇశ్రాయేలీయులు ఏం చేస్తూ ఉన్నారంటే, వారు ఏమని చేస్తూ ఉన్నారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, సరంబి వేసిన ఇండ్లు కట్టుకొని వారందరూ నివసిస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే సరంబి వేసిన ఇండ్లు అంటే భాగ్యవంతులైన ఇల్లులుగా, సౌకర్యవంతమైన గృహాలుగా వారి గృహాలను తీర్చిదిద్దుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ఖరీదైన వస్తువుల చేత వారు ఆయన గృహాలని అలంకరించుకున్నట్లు కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ సందర్భంలో, ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు హగ్గై ప్రవక్త ద్వారా తన ప్రజలని హెచ్చరిస్తూ, ఖండిస్తూ దేవుడు మాట్లాడిన మాటలు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 3-4 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా ఆటంకాలు కలిగాయని దేవుని ప్రజలు దేవుని పనిని ఆపివేయడాన్ని బట్టి వారి దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోయి వారి మీదకి శాపాన్ని తెచ్చుకున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పనిని ఆపివేసి దేవుని పనికి ఇంకా సమయం ఉంది, ఇంకా సమయం రాలేదు అని చెప్పుకుంటూ దేవుని ప్రజలు వారి గృహాలను అలంకరించుకున్నట్లు ఉండుటను బట్టి దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోయి శాపాన్ని పొందుకున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఈ విషయాన్ని మనం చూస్తున్నప్పుడు హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నాను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నాను దాహము తీరకయున్నది, బట్టలు కప్పుకొనుచున్నాను చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదాన్ని వారు కోల్పోయి శాపాన్ని పొందుకున్నట్లు మనం చూస్తాం. వారు ఎంత విత్తినా కూడా కొంచెమే పండే పరిస్థితి, భోజనం చేసినా ఆకలి తీరలేని స్థితి, పానము చేసినా దాహము తీరలేని స్థితి, బట్టలు కప్పుకున్న
చలి ఆగలేని స్థితి, అదేవిధంగా పనివారు కష్టం చేసి జీతం సంపాదించిన అది వారు అనుభవించలేని పరిస్థితిని, అటువంటి శాపాన్ని వారు ఎదుర్కొన్నట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలను హగ్గై ప్రవక్త ద్వారా దేవుడు హెచ్చరిస్తూ, మరలా మీరు తిరిగి నా మందిర పనిని మీరు ప్రారంభిస్తే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆటంకాలను అధిగమించి, అవరోధాలను అధిగమించి మీరు నా పనిలో మీరు ఉంటే, నా పని విషయమై మీరు మరలా ముందుకు వస్తే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఇది మొదలుకొని నా ఆశీర్వాదం మీ మీద ఉంటుంది, ఇది మొదలుకొని నా దీవెన మీ మీద ఉంటుంది, ఇది మొదలుకొని అన్ని ఆశీర్వాదకరమైన పరిస్థితులు మీరు అనుభవించగలరని దేవుడు వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా ఉదయకాల సమయంలో దేవుడు మీ అందరితో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఆటంకాలు ఎదురయ్యాయని దేవుని సన్నిధికి వెళ్ళడం మానివేసిన స్థితిగతిలో మీరు ఉన్నట్లయితే దేవుని ఆశీర్వాదాన్ని మీరు పొందుకోలేరు. ఆటంకాలు ఎదురయ్యాయని దేవుని కార్యాల విషయమై శ్రద్ధ లేని, ఆసక్తి లేని వారుగా మీరు ఉన్నట్లయితే దేవుని ఆశీర్వాదాన్ని మీరు పొందుకోలేరు. ఆటంకాలు ఎదురయ్యాయని ప్రార్థనను మానివేసిన యెడల, ఆటంకాలు ఎదురయ్యాయని దేవుని వాక్యాన్ని వినడానికి, ధ్యానించడానికి సమయాన్ని కేటాయించిన వారిగా ఉన్నట్లయితే దేవుని ఆశీర్వాదాన్ని మీరు పొందుకోలేరు. ఆటంకాలు, కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయని దేవునితో సమయాన్ని గడపలేని వారిగా మీరు ఉన్నట్లయితే దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోలేరు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలు దేవుని పనిని ఆపివేయడాన్ని బట్టి దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోయి శాపాన్ని పొందుకున్నట్లు దేవుని వాక్యంలో మనం చూడడం జరిగింది. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి వాగ్దానం ద్వారా మీ అందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైతే దేవుని పని విషయమై, దేవుని కార్యాల విషయమై, దేవుని సన్నిధి విషయమై కలిగే కొన్ని ప్రతికూల పరిస్థితులు, ఆటంకాలు, అవరోధాలు, వాటిని జయించి దేవుని పని కొరకు ముందుకు వస్తారో, దేవుని కార్యాల కొరకు ఆసక్తి కలిగి ముందుకు వస్తారో, దేవుని కార్యాల విషయమై ప్రాముఖ్యతనిచ్చేవారిగా ఉంటారో వారందరినీ దేవుడు ఆశీర్వదిస్తానని, వారందరితో మాట్లాడుతూ ఇది మొదలుకొని ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. రాబోయే దినాల్లో మేలు కలిగేటట్లుగా ఇక మీదట తన ఆశీర్వాదములతో మిమ్మల్ని నింపుతారని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. గనుక దేవుడు కోరే ఇటువంటి ఆత్మీయతను కలిగి దేవుని ద్వారా ఆశీర్వాదకరమైన స్థితిగతులు మీరు పొందుకోవాలని ప్రభు సేవకుని గారు కోరుచు ఈ వాగ్దానాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకొని ఈ వాగ్దాన కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ ఆశీర్వాదకరమైన వాగ్దానాన్ని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ కార్యాల విషయమై, నీ పని విషయమై, నీ సన్నిధి విషయమై ఎవరైతే కలిగే ఆటంకాలను జయిస్తారో వారిని ఇది మొదలుకొని ఆశీర్వదిస్తానని ఒక గొప్ప ఆశీర్వాదకరమైన వాగ్దానాన్ని మీరు అనుగ్రహించినందుకు నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. రాబో కాలమందు, రాబోయే దినాల్లో ఆశీర్వాదకరమైన స్థితిగతులతో వారిని నడిపిస్తానని మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన విలువైన వాగ్దానాన్ని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. వీక్షించిన ప్రతి ఒక్కరు కూడా నీవు కోరే ఆత్మీయ జీవితాన్ని కలిగి నీ ద్వారా మెండైన దీవెనలు, ఆశీర్వాదకరమైన దినాలు వారు చూచినట్లు నీ ఆత్మకార్యాన్ని జరిగించమని మరొకసారి ఈ వాగ్దాన కార్యక్రమం ద్వారా నీ నామానికే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.